మన సిద్దిపేటలో అయితే గణపతులు ఎగ్దమ్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో ఆల్మోస్ట్ అన్ని సిద్దిపేటలో ఉన్న గణపతి షెడ్లు అయితే కవర్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఒకవేళ మన సిద్దిపేట వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వైరల్ కావాలని ఎల్లమ్మ తల్లిని అయితే మొక్కుకున్నాం. ఇక మన మొదటి షెడ్కి అయితే వచ్చేసాము. ఇక రాగానే లాస్ట్ ఇయర్ మోడల్ గణపతులు అయితే కనబడ్డాయి. బండి దిగి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ బండి దిగగానే ముందు ఒక బ్లాక్ కలర్ గణపతి కనబడుతుంది కదా, అది మినిమం 2 years బ్యాక్ వినాయకుడు. సో దీన్ని అయితే బయట అలా వదిలిపెట్టారు అంతే. ఇక్కడ లోపలికి వెళ్తున్నా కొద్ది అద్భుతంగా ఉన్నాయి వినాయకులు అయితే, కానీ వీటికి ఇంకా పెయింటింగ్ అయితే కాలేదు. ఈ ఒక్కొక్క వినాయకుడు అయితే 10 feet నుండి 11 feet వరకు అయితే ఉన్నాయి. అండ్ ఇవి ఇప్పుడే తయారు చేసి పెట్టినాయి అనుకుంటా, ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా కాలేదు. ఇక ఇక్కడనైతే 6 feet గణపతులు అయితే ఉన్నాయి. ఇవి కూడా పెయింటింగ్ అయితే కాలేదు. ఈ సంవత్సరం ఇవి కొత్త మోడల్ వినాయకులు. వెనకాల ఏం మార్చి రాకుండా చూడడానికి అయితే భలేగా ఉన్నాయి. ఇవన్నీ కూడా 6 feet గణపతులే. ఇక ఇక్కడ బుక్ రాస్తూ ఉన్న వినాయకుడు అయితే కనబడ్డది కదా, ఇదైతే ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ గణపతి. ఇక బయట అయితే కాళికామాతలు అయితే ఎండకు పెట్టిరు, ఎందుకంటే తొందరలోనే కాళికామాత సీజన్ కూడా వస్తుంది కాబట్టి. ఇగో ఇక్కడ కనబడుతున్న 12 feet గణపతి అయితే వేరే లెవెల్ ఉంది. సో ఇక్కడ అన్ని కూడా ఇలాంటి వినాయకులే ఉన్నాయి. చూడడానికి అయితే వినాయకులు మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. అసలు పక్క పొంట అయితే సింహం వచ్చింది. ఇవి కలర్ వేసినాక అయితే వేరే లెవెల్ లుక్ కొడతాయి. ఇగో ఇక్కడ ముందటనైతే 4 feet గణపతులు అయితే ఉన్నాయి. ఈ వినాయకులు మాత్రం అసలు సూపర్ ఉన్నాయి. ఇందులో ఆల్మోస్ట్ అన్ని వినాయకులకు అయితే పెయింటింగ్ వేసి పెట్టారు. అన్నిటికన్నా ఈ వినాయకుడు మాకు బాగా నచ్చింది. ఈ వినాయకుడు అయితే ఖచ్చితంగా 4 feet అయితే హైట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు వినాయకుడు అయితే ఎట్లుందో. ఈ వినాయకుడికి నేనైతే 3.5 రేటింగ్ ఇస్తున్నా. అండ్ ఈ ముందట ఇంకో వినాయకుడు చూడండి, ఈ బ్లాక్ కలర్ షెడ్ లా వన్ ఆఫ్ ది హైలైట్ వినాయకుడు అంటే అది కూడా. అండ్ ఇక్కడ ముందట అన్ని కూడా 4 feet 5 feet 6 feet వినాయకులు అయితే ఉన్నాయి. ఇవన్నీ పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయాయి. సో ఈ వినాయకులను చూస్తేనైతే నేనే కొనబుద్ధి అవుతుంది. ఈ వినాయకులు కలర్ తోడు అయితే వేరే లెవెల్ లుక్ ఇస్తున్నాయి. అండ్ మీకు ఇంకొక ఆఫర్ ఏంటంటే మన ఛానల్ పేరు చెప్తే 50% డిస్కౌంట్ ఇస్తారు. అండ్ ఆగండి ఈ బ్లూ కలర్ వినాయకుడు అయితే వామ వేరే లెవెల్ ఉంది. అసలు 1,00,000 ఖర్చు అయినా సరే ఈ వినాయకుడు కొనడానికి రచ్చే. ఇక ఆల్మోస్ట్ అయితే షెడ్ లో ఉన్న వినాయకులు అనేది చూపించిన. ఇక ఈ వినాయకులు అయితే లాస్ట్ 2 years కింది. ఇవైతే అప్పుడు చాలా ట్రెండ్ అయ్యాయి వినాయకులు. ఒక 2 years బ్యాక్ మేము పెట్టిన వినాయకుడు కూడా ఇదే. అండ్ ఈ ముందటున్న 7 feet వినాయకులు కూడా సూపర్ ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా నేను ఇంకిన్ని వినాయకులు చూపిస్తా చూడండి. పాపం ఈ వినాయకులు మాత్రం ఎన్ని సంవత్సరాల కిందయో ఏమో. పాము పడిగిప్పి అయితే మంచిగా కూర్చున్నది. ఇక ఈ నెమలికల వినాయకుడు అయితే ఇంకా మస్తుంది. పెయింటింగ్ అయినాక మాత్రం ఈ వినాయకుడు అయితే వేరే లెవెల్ అవుతుంది. ఇక ఈ వెంకటేశ్వర వినాయకుడు అయితే ఇంకా వేరే లెవెల్ ఉంది. పెయింటింగ్ వర్క్ అయితే ఎక్సలెంట్ చేశారు. ఇది కూడా ఒక 6-7 feet అయితే ఉంటది. ఇటు పక్క ఉన్న వినాయకులు అయితే ఇంకా వేరే లెవెల్ ఉన్నాయి. ఇవన్నీ అయితే మొత్తం 6 feet వినాయకులు. అండ్ మీకు చెప్పడం మర్చిపోయినా మొత్తం వినాయకుల గురించి లాస్ట్ ఎండింగ్ లో చెప్తా. ఇక మీకు ఇంకొకటి చూపిస్తా చూడండి. ఈ బుడ్డ వినాయకుడు మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇది లాస్ట్ ఇయర్ చేసిన వీడియో. ఏది మాలేనా? సో ఇక్కడ ఈ షెడ్ లో మాత్రం ఆల్మోస్ట్ అయితే లాస్ట్ ఇయర్ గణపతులే ఉన్నాయి. సో ఈ ఇయర్ అయితే కొత్త కొన్ని మోడల్ ట్రై చేసారు. ఒక మోడల్ మహారాష్ట్ర మోడల్ అయితే ఉంది గణపతి, అదొక 12-13 feet ఉంటుంది. సూపర్ ఉంది వినాయకుడు మాత్రం. సో 5-6 days అయితే ఈ షెడ్ లో కలర్ పెయింటింగ్ మొత్తం అన్ని వర్క్స్ అయితే అయిపోతాయంట. సో మళ్ళీ అయితే వ్లాగ్ తీద్దాం. ఇప్పుడైతే నెక్స్ట్ షెడ్కి వెళ్దాం రండి. ఈ షెడ్ లో మాత్రం 5 feet 6 feet గణపతులు మాత్రమే ఉన్నాయి. ఈ షెడ్ అయితే సిద్దిపేటలో మాత్రం హోల్సేల్ షాపు. మన సిద్దిపేటలో అయితే అతి తక్కువ వచ్చే షెడ్ అయితే ఇదే. ఇక్కడ అన్ని వినాయకులు కూడా చూడడానికి అయితే వేరే లెవెల్ ఉన్నాయి. పెయింటింగ్ వర్క్ అయితే ఇప్పుడే జరుగుతుంది. ఇవన్నీ కూడా 3 feet 4 feet గణపతులే. వీటి కాస్ట్ వచ్చేసి అరౌండ్ 3,500-4,000 లోపే ఉన్నాయి. ఈ షెడ్ లో అయితే వినాయకులు ఆర్డర్లు అయితే మొదలైనాయి. వినాయకులు సీజన్ రాకముందుకే ఇప్పుడే ఆర్డర్ ఇస్తే చాలా తక్కువ ధరకే వస్తాయి. ఇవన్నీ కూడా చూడడానికి అయితే వినాయకులు చాలా బాగున్నాయి. పెయింటింగ్ వర్క్ కూడా ఏ మాత్రం డిలే చేయకుండా జల్దీ వేసేస్తున్నారు. కొన్ని వినాయకులకు మాత్రం ఆయిల్ పెయింట్ వేసి వేరే లెవెల్ ఉన్నాయి. ఇక ఇవి వచ్చేసి 5 feet గణపతులు. ఇవి కలరింగ్ వేసేసి దుమ్ము పట్టకుండా కవర్ కప్పేశారు. వినాయకుడు ఆయిల్ పెయింట్ వేయడం వల్ల చూడడానికి చాలా అట్రాక్టింగ్ గా కనబడుతున్నాయి. సో మన సిద్దిపేటలో వినాయకులు మంచిగా ఉన్నాయంటే ఈ షెడ్ లోనే. ఇందులో ఆల్మోస్ట్ అయితే సగం గణపతులు సేల్ అయిపోయాయి. ఈ షెడ్ లో వన్ ఆఫ్ ది హైలైట్ గణపతి అంటే ఇదే. ఈసారి అయితే వీళ్ళు చాలా తక్కువ గణపతులు తయారు చేశారు. ఇవి వచ్చేసి వినాయకుడి చేతులు కాళ్ళు. ఇవి ఇప్పుడే రెడీ చేసి పెట్టినట్టున్నారు, చాలా పచ్చిగా ఉన్నాయి. ఇగో ఇక్కడ అయితే ఒక కాళికామాత రెడీ చేసి కవర్ కప్పి పెట్టారు. ఇక ఈ షెడ్ కాకుండా వేరే షెడ్కి వెళ్దాం రండి.